మైదా లేకుండా స్ట్రీట్ స్టైల్లో చల్ల పునుగులు ఇలా క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే టేస్టీ చల్ల పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపరుబ్బును అలాగే 1 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పులిసిన పెరుగుని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే మీరు 2-3 గంటల ముందే పిండిని కలిపి పెట్టుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోడా గుండ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి పెట్టుకోండి. పిండిని బాగా ఒక 5 నిమిషాల పాటు ఫాస్ట్గా బీట్ చేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా బీట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు అనేది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం వేసుకొని బాగా వేడయ్యాక వేడివేడి నూనెలో గుప్పెడి పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులో వేసుకోండి. ఇలా చిన్న పునుగుల్లా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కదుపుకుండా అలా ఉంచేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇన్కేస్ మీరు హై ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక పైన క్రిస్పీగా అయిపోతాయి, లోపలైతే అస్సలు ఉడకదు, పిండిలానే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీగా బండిమేల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి కదా. మీరు మినప్పిండి బదులుగా మైదా పిండి కూడా వాడుకోవచ్చు. మీకు ఆ రెసిపీ కావాలన్నా సరే నన్ను కామెంట్లో అడగండి, నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ రెసిపీని కూడా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.